రామాయణంలోని వాలి సుగ్రీవుల యుద్ధం అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలలో ఒకటి. వీరిద్దరూ అన్నదమ్ములు, వానర రాజులు. వీరి మధ్య వైరం ఎలా మొదలైంది, యుద్ధం ఎలా జరిగింది, దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకసారి మాయావి అనే రాక్షసుడు కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి అతడిని వెంబడిస్తూ ఒక పెద్ద గుహలోకి వెళ్ళాడు. సుగ్రీవుడు గుహ బయట కాపలా ఉన్నాడు. చాలా కాలం గడిచిన వాలి బయటకు రాలేదు. పైగా గుహలో నుండి రక్తం బయటకు రావడం చూసి వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు. రాక్షసుడు బయటకు రాకుండా ఉండడానికి గుహ ద్వారాన్ని పెద్ద రాయితో మూసివేసి కిష్కింధకు తిరిగి వచ్చాడు. పెద్దలు కోరిగా సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కానీ వాలి మాయావిని చంపి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు కావాలనే తనను గృహలో బంధించి రాజ్యాన్ని దక్కించుకున్నాడని వాలి తప్పుగా అర్థం చేసుకున్నాడు. సుగ్రీవుడిని కొట్టి రాజ్యాన్ని మరియు సుగ్రీవుడి భార్యని లాక్కొని అతడిని తరిమివేశాడు. సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి ఋష్యముఖ పర్వతంపై తలదాచుకున్నాడు. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఆ పర్వతం మీదకు రాలేడు. సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడు, లక్ష్మణుడు అక్కడికి వచ్చినప్పుడు హనుమంతుని ద్వారా సుగ్రీవుడికి రాముడితో స్నేహం కుదురుతుంది. రాముడు వాలిని చంపి సుగ్రీవుడిని రాజ్యం ఇస్తానని మాట ఇస్తాడు.